ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం కొనసాగటం అసాధ్యమని స్పష్టం చేశారు మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్. ఉద్యమంలోకి కొత్త రక్తం రావటం లేదన్నారాయన. తనకంటే ముందు లొంగిపోయిన వారు అదృష్టవంతులని మల్లోజుల కామెంట్ చేశారు. తన సహచరులు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నట్లుగా చెప్పారు. మహారాష్ట్రలో గడ్చిరోలిలో ఉన్న మల్లోజులతో సాక్షి ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. ఒకవైపు ఆపరేషన్ కగారు ఉధృతమవుతుంది, మరొక వైపు కీలక మావోయిస్ట్ నేతలు లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. అయితే ఈ మార్చి చివరి వరకు ఒక డెడ్ ఎండ్ను కేంద్ర ప్రభుత్వం విధించింది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ వర్సెస్ పోలీస్ అనేది మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన చర్చగా మారింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గడ్చిరోలి పోలీసుల ఆధ్వర్యంలో మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. ఆయన మనతో పాటు ఉన్నారు. మొత్తంగా మావోయిస్టు ఉద్యమం నుంచి ఆయన ఎందుకు యూటర్న్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చారు, వాస్తవంగా అందులో ఎందుకు అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి, ఇవాళ మావోయిస్టు ఉద్యమం యొక్క ఉనికి ఏంటి, ఇట్లాంటి విశేషాలన్నీ కూడా ఆయనతో మనం మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు కొత్త జీవితం, మీరు ఇంతకాలం 40 ఏళ్ళు దాదాపు 4 దశాబ్దాలు ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ కొత్త జీవితం ఎలా ఉంది? ప్రస్తుతానికి సమస్యలు ఏం లేవండి. నిన్నటి వరకు ఒక రకమైన ప్రజల మధ్యన ఉన్నాం, ఈరోజు మరో రకమైన ప్రజల మధ్యకి వచ్చినాం. ఎక్కడున్నా అంతా పీడిత ప్రజల మధ్యనే ఉన్నాం. సమస్యలు ఇప్పటికైతే ఇంకా మేము పూర్తి బయటగా రాలేదు. లీగల్ ఐడెంటిటీస్ ఇప్పుడే తయారవుతున్నాయి. అవి తయారైన తర్వాత మీ అందరి మధ్యకు ఓపెన్గా వచ్చిన తర్వాత విషయాలు మరింత లోతుగా అర్థమవుతాయి. ఇప్పుడు 4 దశాబ్దాల కాలంలో మీకు ఎప్పుడు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఏమైనా అనిపించిందా, లేక ఇప్పుడే అనిపించడానికి గల కారణం ఏంటి సార్? నాకు గతంలో ఎప్పుడూ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన రాలేదు. ఇప్పుడు కూడా నాకు ఈ ఆలోచన ఇప్పుడు కూడా నాకు ఈ ఆలోచన అంటే, నాకంటే ముందు మా జనరల్ సెక్రటరీ, మిగతా కొంతమంది కామ్రేడ్స్, కొంతమంది మేధావులు శాంతి చర్చలను ప్రారంభించిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించడంలో భాగంగా నేను ఈ రకంగా ముందుకు వచ్చానండి. సార్, అసలు వాస్తవంగా మావోయిస్టు ఉద్యమం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి, మీకు ఎందుకు అది స్ఫూర్తిగా తీసుకోవాల్సి వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఒక రకంగా చెప్పాలంటే చాలా 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు లేవనుకోండి. 40 ఏళ్ల క్రితం ఆనాడు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, చాలా కరడుగట్టిన భూస్వామ్య విధానం ఉండేదండి. ఆ రోజు పల్లెల్లో దొరతనానికి ఎదురులేనటువంటి పరిస్థితులు ఉండేది. మరోవైపు మా ఇంట్లో మా బాపు ఫ్రీడమ్ ఫైటర్గా ఉండడం, చాలా ఆయనే రేషనలిస్ట్ ఆలోచనలతోటి ఉండడం, మా అమ్మగారు కూడా చాలా ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఉండడం, మా చిన్న బ్రదర్ ఆయన కూడా ఈ రాజకీయాలతో ఉండి ఐడియాలజీని ప్రకారం పనిచేస్తూ ఉండడం, ఇవన్నీ నేను ఈ వైపు రావడానికి చాలా దోహదం చేసినాయండి. ఇవాళ మీరు అంటే 40 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, ఫ్యూడల్ విధానాలు, పెత్తందారి విధానాలు అంటున్నారు. కానీ అంతర్లీనంగా ఇవన్నీ కూడా ఒక లౌక్యంగా అమలు అవుతూనే ఉన్నాయి సమాజంలో. సో అవి మీకు కనిపించడం లేదా? అవి ఎందుకంటే మార్పు అనేది సహజం అండి. కానీ మొత్తంగానే దోపిడీ నుంచి సమాజం విముక్తైందని మేము అనడం లేదు. ఒకనాడున్న పద్ధతులు లేవు, దాంట్లో మార్పు వచ్చింది. దొరలు ఇవాళ పల్లెల్లో దొరతనాన్ని సాగించే పరిస్థితులు లేవు గతంలో లాగా. అవి మరో రూపంలో కొనసాగుతున్నాయి. అందుకోసం మేము కూడా రూపం మార్చుకున్నాం. ఆనాడున్న పోరాట పద్ధతులు ఇవాళ పనికిరావు. కొత్త పోరాట పద్ధతుల్లో కొత్త విధానంగా మనం పోరాడాలి కాబట్టి ఆ విధానాన్ని మార్చుకొని ఇవాళ మేము బయటకు వచ్చి మారిన పరిస్థితులకు అనుగుణంగా మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామండి. ముందు మీ మిస్సెస్ లొంగిపోయారు, తర్వాత మీరు లొంగిపోయారు. అయితే ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందా, అంటే అంతకు ముందు మీరు ఒక ఏమైనా ప్లాన్ ఉండేదా? మీరు నలిగిపోయారా మావోయిస్టు ఉద్యమంలో? ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? నేను ఎన్నడూ మావోయిస్ట్ ఉద్యమంలో నలిగిపోలేదండి. తర్వాత నా సహచరి ఆమె కూడా తనంత తానుగా ఈ నిర్ణయం తీసుకోలేదండి. కేవలం ఇది నా సహచరికి సంబంధించిన విషయం కాదండి. మా పార్టీ చాలా హెల్ప్లెస్ కండిషన్స్లోకి వెళ్ళిపోయింది. ఉద్యమంలో చాలా తీవ్రమైనటువంటి దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో ఇలాంటి అనారోగ్య కామ్రేడ్స్ను, తర్వాత సీనియర్ కామ్రేడ్స్ను కాపాడుకోవడానికి
మేము చాలా హెల్ప్లెస్ కండిషన్స్లోకి వెళ్ళిపోయామండి. ఎందుకంటే వాళ్ళని ఎక్కడ కాపాడడం, ఎక్కడ పెట్టడం, వాళ్ళకు అవసరమైన వైద్యము, చికిత్స, తర్వాత మందులు సమకూర్చడం, ఇవన్నీ ఒక పజిల్లాగా మా ముందుకు వచ్చాయండి. ఎవ్వరికి ఏమీ చేయలేని పరిస్థితి, ఎక్కడి నుంచి ఏమీ అందని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సరే వాళ్ళు చాలా ఉద్యమ అనుభవం కలిగిన వాళ్ళు, సంవత్సరాల తరబడి పనిచేసినటువంటి వాళ్ళు, సరే వాళ్ళ లైఫ్ ఏజ్డ్ అయిపోయింది. కానీ వాళ్ళతో పాటు వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. వాళ్ళతో పాటు మిగతా కొంతమంది సెక్యూరిటీ మా కామ్రేడ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యువతరాన్ని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ రైట్ మాకు లేదండి. అందరినీ కాపాడుకోవాలి. కాబట్టి ఈ సీనియర్ కామ్రేడ్స్ కోసం, వెటరన్స్ కోసం ఏం చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైన సమస్య మా ముందుకు వచ్చిందండి. దీన్ని నేను 2024 ప్రారంభంలోనే, ఫిబ్రవరిలోనే మా సీసీ ముందు ఒక ప్రతిపాదన పెట్టాను. కానీ ఆనాడు ఎవరు ఆమోదించలేదు. ఆ తర్వాత క్రమంలో మీకు తెలిసి ఉండాలి, మీకు దగ్గరనే ఉంటుంది, మీ కరీంనగర్ జిల్లా కోరుట్లలో మా పార్టీకి సంబంధించిన పసుల రామరెడ్డి అమరుడయ్యాడు. ఆయన సహచరుని 3 మాసాలు ఆమె ఎక్కడుందో తెలియకుండా పోయింది పెట్టినప్పుడు. తర్వాత పోలీసులు ఆమెను ఇంటికి అప్పగించిండ్రు. అలాంటి ఆందోళనకర పరిస్థితులలో ఈ సీనియర్ కామ్రేడ్స్ని ఏం చేద్దాం అనేటువంటి ఒక చర్చ నాలో చాలా నలిగిపోయిందండి. మళ్ళీ నలిగిపోయి ఏ జరిగినా సరే మిగతా వాళ్ళందరినీ కాపాడుకోవాలి. అందుకోసం పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని చెప్పి అనుకొని అందరితో మాట్లాడి, మీరు వెళ్ళండి, మీ ఇంటి వాళ్ళ దగ్గర ఉండండి, వాళ్ళు సరెండర్ చేయించకుండా ఉంచుకోలేరు మిమ్మల్ని, కాబట్టి అందుకు కూడా సిద్ధపడి వెళ్ళాడంటే వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ ఇన్నాళ్ల ఉద్యమంలో మేము చివరికి ఈ పరిస్థితికి చేరినామని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మేము కూడా భరించలేకపోయినాం. కానీ ఒక అనివార్య స్థితి అండి అది. అంటే ఇప్పుడు మీరు చాలామంది ఇట్లాంటి ఉద్యమంలో స్ఫూర్తిగా నిలిచారు చాలామందికి. అలాంటిది మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల సమాజంలో కనిపించిన మార్పును మీరు ఏమైనా గమనించారా? ముఖ్యంగా 22 పేజీల లేఖను రాశారు డాక్యుమెంట్స్ రూపంలో. సో దాని తర్వాత మీకు రెడ్ సెల్యూట్ చేసిన వాళ్ళే మిమ్మల్ని ఉద్యమ ద్రోహి అని చెప్పారు. ఇవన్నిటిని మీరు ఎట్లా చూస్తారు? నేను 22 పేజీల లేఖ ఏదైతే రాసినో దానికి ఆధారం మా పీబీ తీసుకున్న నిర్ణయాలండి. మేము ఒక సర్క్యులర్ రూపొందించినాం 2024 జూలై ప్రాంతంలో. ఆ సర్క్యులర్పై ఆధారపడే నేను ఆ 22 పేజీల లేఖను, అప్పీల్ను ప్రజల ముందు, పార్టీ క్యాడర్ల ముందు పెట్టాను. కాబట్టి దాని మీద అందరం చర్చించినాం మేము. దాంతో ఏకీభవించిన వాళ్ళు నా వెంట వచ్చారు. మేము అందరం కలిసి బయటకు వచ్చినాం. దాని మీద విభేదించిన వాళ్ళు లోపలే ఉండిపోయారు. సరే, వచ్చిన తర్వాత దాని మీద ఒకప్పుడు రెడ్ సెల్యూట్ చేసిన వాళ్ళే ఇప్పుడు మమ్మల్ని రకరకాలుగా నిందిస్తున్నారంటే అది వాళ్ళు ఆలోచించాల్సిన విషయం అండి. వాళ్ళందరికీ నేను చేసే అప్పీల్ ఏంటంటే, సరే నిందించండి, మీ నిందల ద్వారా నేర్చుకుంటాం. ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడితేనే వాళ్ళ మైండ్ ఏంటో అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడకుండా ఉంటే వాళ్ళ మైండే అర్థం కాదు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, మంచిదే, నేర్చుకుందాం, వాళ్ళు చెప్పేది విందాం. అట్లనే వాళ్ళకు నా అప్పీల్ ఏంటంటే, దయచేసి మీరు ఈ పరిస్థితికి మన పార్టీ ఎందుకు వచ్చింది, 50 ఏళ్ల ఉద్యమం మనం ఈ స్థాయికి ఎందుకు గురయ్యాం మనం దీని నుంచి? ఎందుకంటే వరుసగా తెలంగాణ 2003లో దెబ్బతినిపోయింది, 2005లో ఆంధ్రప్రదేశ్ దెబ్బతినిపోయింది, తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలు దెబ్బతినిపోయినాయి, ఆ తర్వాత కిషన్జీ అమృతం తర్వాత పశ్చిమ బెంగాల్ దెబ్బతినిపోయింది. వరుసగా మన ఉద్యమాలను ఎందుకు దెబ్బతినిపోతున్నాయి? ఇది ఆలోచించండి, విశ్లేషించండి, తప్పుల్ని ముందడ పెట్టండి. మీరంతా మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, మీ అందరికీ నేను చేతులెత్తి జోడించి వేడుకునేది ఏంటంటే, తప్పులు ముందుకు తీసుకురండి, విశ్లేషించండి. మన గురించి చాలామంది మేధావులు చెప్తున్నారు, మీరు కేవలం మిలిటరీ పైన ఆధారపడుతున్నారు, ప్రజా సమస్యలను వదిలిపెట్టినరు, ప్రజలకు దూరమైనరు, మీరు ఇలా ఉండడం ద్వారా మీకు ఉనికి ఉండదని చెప్పి ఎప్పటి నుంచో హరగోపాల్ లాంటి వాళ్ళు, టంకశాల అశోక్ లాంటి వాళ్ళు ఎంతోమంది మమ్మల్ని వివిధ రూపాల్లో హెచ్చరిస్తూ వస్తున్నారు. బట్ వీ డి నాట్ కేర్ ఇట్. మేము వాళ్ళని అపహాస్యం చేస్తూ వచ్చాం.